గుడ్ మార్నింగ్ చూడండి డియర్ స్టూడెంట్స్, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో మోడల్ ఫార్ములాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం బేస్ చేసుకుని ఎలా చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. మనకి లాప్లాస్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే ప్రాబ్లం p+1 by p² plus 6p plus 25. దీనికి మనకి ఇవాల్యుయేట్ చేయాలి. అంటే ఇవాల్యుయేట్ లాప్లాస్ ఇన్వర్స్ p+1 by p² plus 6p plus 25. ఇక్కడ మనకి p² plus 6p plus 25 ఇది ఒక క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకునే మార్గాన్ని ఆలోచించాలి. ఎలా చేస్తాము అంటే p² plus 25 6p plus 25. దీన్ని నేను ఏమని రాస్తానంటే p² plus 2 into p into 3 plus a² plus 2ab plus b² ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. b². మరి ఇది రాశాను కాబట్టి దీని వాల్యూ ఎంత 3² అంటే 9 అయింది. కానీ 25 రాయాలి నేను. 9కి 25 అంటే నేను కొంత వదిలేశాను. అది ఎంతంటే +16. ఇప్పుడు నేనేం రాస్తాను దీని ప్లేస్లో a² plus 2ab plus b² ప్లేస్లో నేనేం రాయగలను a+b² రాయగలను. అంటే దీని ప్లేస్లో p+3 2 రాసి +16ని 4² కింద రాయగలను. ఇలా రాయడం వల్ల నాకేంటి ఉపయోగము అంటే షిఫ్టింగ్ థియరంలో p+3 ఇక్కడ వచ్చింది కాబట్టి పైన కూడా p+3 ఉంటే బాగుంటుంది. కాబట్టి మోస్తాను చూడండి. దీన్ని ఏమని రాస్తానంటే లాప్లాస్ ఇన్వర్స్ p+1. నాకు p+1 ఉంటే కింద p+3 2 ఉంది కాబట్టి నాకు p+3 కావాలి. కాబట్టి p+3 ఒక 1కి 2 కలిపేస్తాను, 2 తీసేస్తాను. సో -2 బై దీని ప్లేస్లో నేనేం రాసుకోగలను p+3 2 ప్లస్ 4² అని రాయగలను. ఓకేనండి. మళ్ళీ చూడండి p+3 -2 నా p+1 బాగానే ఉంది. దీని ప్లేస్లో p² plus 6p plus 25 p+3 2 మిగిలిన 16 16ని 4² కింద రాశాను. ఇప్పుడు షిఫ్టింగ్ థియరం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏంటంటే p+3 ప్లేస్లో p రాయమని ఆ p రాసినందుకు గాను +a అని ఉంది కాబట్టి e⁻−at బయటికి రావాలి. ఇది షిఫ్టింగ్ థియరం ప్రాపర్టీ. కాబట్టి e⁻−3t బయటికి తీయగలిగితే e⁻−3t -at మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ వస్తే మైనస్ ఉంటుంది. కాబట్టి మనము p+3 ప్లేస్లో p-2 బై p+3 ప్లేస్లో p² plus 4² అని రాయగలము. అంటే p+3 changes to p, then e⁻−3t తో మల్టిప్లై చేయవలను. ఇది మన రూల్. e⁻−3 తో మల్టిప్లై చేశాం కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది. కానీ ఇదంతా ఏంటి లాప్లాస్ ఇన్వర్స్ లో ఉంది, ఇంకా మనకి ఫార్ములా అవ్వలేదు. కాబట్టి e⁻−3t ముందే ఉంటుంది. e⁻−3t లాప్లాస్ ఇన్వర్స్ ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఫార్ములాలోకి వెళ్ళాలి. లాప్లాస్ ఇన్వర్స్ a-b/c లా ఉంది. దీన్ని ఏమని రాస్తా అంటే e⁻−3t ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి లాప్లాస్ ఇన్వర్స్ p/p² plus 4² p/p² plus 4² రాశాను మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ 2/p² plus 4² ఈ టర్మ్ కూడా రాశాను. ఇప్పుడు ఫార్ములా కనబడుతుందా చూద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ p/p² plus 4² అంటే నాకు ఫార్ములా ఉంది. ఇది ఇన్వర్స్ లో ఉన్నా సరే లాప్లాస్ sin at లాప్లాస్ cos at వాటి వాల్యూస్ ఫార్ములాస్ నాకు తెలుసు.
కాబట్టి లాప్లాస్ ఇన్వర్స్ పీతో వచ్చినప్పుడు డినామినేటర్లో cos AT అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి cos 4t అవుతుంది. ఇది ఇక్కడ p² + a² న్యూమరేటర్లో ఎంత ఉండాలి? a ఉంటే గనక sin AT అవుతుంది. ఏ లేదు ఇక్కడ a అంటే 4, పైన ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా చూడండి, e⁻−3t ఇంటూ దీని ప్లేస్లో నేను cos 4t రాయొచ్చు. ఎందుకంటే లాప్లాస్ ఇన్వర్స్ p/p² + a² cos 4t సరిపోయింది. మైనస్ ఈ 2ని బయటికి తీస్తే 2 లాప్లాస్ ఇన్వర్స్ 1/p² + 4² అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, a/p² + a² లా ఉంది అనుకుంటే ఇక్కడ a అంటే ఎంత? 4. ఇక్కడ a² అంటే a ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ 1 ప్లేస్లో 4 రాస్తే ఇక్కడ 4 రాస్తే ఇక్కడ ఇంటూ 4 రాయాలి. అంటే డినామినేటర్లో 1/4 రాయాలి. ఇప్పుడు చూడండి, e⁻−3t cos 4t minus 2 into 1/4 into Laplace inverse 4/p² plus 4² అని రాయాలి. ఏమా ఇప్పుడు చూడండి, 2 4 2 into 1/4 అంటే 1/2. ఇక్కడ పరిస్థితి ఏంటి? a/p² plus a² లాప్లాస్ ఇన్వర్స్ లో ఉంటే sin AT నా ఫార్ములా నాకు తెలుసు. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా దట్ ఇంప్లైస్ e⁻−3t తో మల్టిప్లై చేస్తాను. e⁻−3t ఇంటూ cos 4t. ఓకే, ఫార్ములా ఆల్రెడీ వచ్చేసింది. మైనస్ 2 into 1/4 1/2 minus 1/2 into Laplace inverse a/p² plus a² sin AT అవుతుంది. ఏ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి sin 4t. ఓకేనండి. ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయొచ్చు, దీన్ని దీంతో మల్టిప్లై చేయొచ్చు. ఎనీహౌ ఇక్కడ ఇచ్చిన p లో ఇచ్చినటువంటి ఆన్సర్ కి t లో మనం సమాధానం తీసుకొచ్చాం. లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ రెండు కూడా డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎలాగైతే ఉంటాయో అలాగే లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ఫార్ములాస్ కనెక్ట్ అవుతాయి. మనకి ఫార్ములాలో లేనప్పుడు మనం లాప్లాస్ ఇన్వర్స్ కానీ లాప్లాస్ కానీ కట్టలేనప్పుడు దాన్ని మార్చుకుని మనకి కావలసిన ఫార్ములాలోకి తెచ్చుకుని దాన్ని సింప్లిఫై చేస్తాం. ఏమో ఒక్కసారి చూడండి, ఇది ఈ మెథడ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం తెలిసినప్పుడు ఆ థియరం తెలుసుకున్నాం కాబట్టి దాని నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.